హలో అందరికీ. ఇది నా సండే రొటీన్ వ్లాగ్ అనమాట. సారీ రొటీన్ కాదు, రీసెట్ వ్లాగ్. రీసెట్ ఏంటా అనుకుంటున్నారా? ఏంటంటే సండేస్ మన మైండ్ని అలాగే ఇంటిని అయితే రీసెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఫాలో అవ్వండి. కొన్ని హౌస్ఫుల్ టిప్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే సండే అంటే చాలా హడావుడిగా ఉంటుంది కదా మనందరికీ. అయితే రెస్ట్ అనుకుంటాం ఫస్ట్. వీక్ అంతా కష్టపడి ఉంటాం కదా. మెయిన్లీ నేను టీచర్కి వెళ్తాను కదా. అబ్బా సండే రా, ఫుల్ రెస్ట్ తీసుకొచ్చాను, లేజీగా స్టార్ట్ చేస్తాను. కానీ ఆ రోజే ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట. ఏదైనా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టడం కానీ అన్నీ. అదిగాక సాటర్డే వర్క్ అంతా అలాగే ఉంచేస్తాను మెయిన్లీ నేనైతే, సండేనే కదా అనేసి. అందుకని కానీ కొన్నిసార్లు అయితే మన మైండ్కి బాడీకి రెస్ట్ అయితే ఉండదన్నమాట. సో ఈరోజు నేను నా సండే సింపుల్ రొటీన్ కాకుండా ఎలా స్పెండ్ చేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి. పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగే లెగవగానే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసి అండ్ స్టవ్ బండ ఉంటుంది కదా, అదంతా అయితే క్లీన్ చేశాను అనమాట. నేను పాతింట్లో ఉన్నప్పుడు ఇట్లా క్లీన్ చేసుకోవడానికి ఉండేది కాదు నాకు. ఆ స్టవ్ బండకి ఇట్లా గట్టులాగా ఉండాలన్నమాట. అప్పుడు మనం వాటర్ పోసినా అవి కిందకి రాకుండా ఉంటాయి. మేము పాతింట్లో ఉన్నప్పుడు అట్లా లేదనమాట. అందుకని నేను కడుక్కోవాలంటే నాకు చాలా ఇబ్బంది అయిపోయేది. కొంచెం వాటర్ పోయగానే వాటర్ కిందకి వచ్చేసాయి. అప్పుడు ఓన్లీ తుడిచేదాన్ని. ఇప్పుడైతే నీట్గా కడిగేసి వాటర్ సింక్లోకి వెళ్ళిపోతాయి అనమాట కడిగింది. అప్పుడు నీట్గా అయితే తుడిచిన తర్వాత మళ్ళీ స్టవ్ అయితే అక్కడ దాని ప్లేస్లో పెట్టేసి, ఇప్పుడైతే చూసారు కదా కిచెన్ నిండా అంట్లయితే ఉన్నాయన్నమాట. అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్. చూసారు కదా కంప్లీట్ అయితే అయిపోయాయి. ఎందుకంటే సాటర్డే క్లీన్ చేయలేదు కాబట్టి అన్నున్నా. అదే స్కూల్కి వెళ్ళాలంటే ఈవినింగే నైటే మొత్తం క్లీన్ చేసి అయితే పెడతాను. చూసారు కదా ఎంత నీట్గా ఉందో బండ అంతా. అండ్ ఇక్కడైతే నేను దోశకి అలాగే ఇడ్లీకి అయితే నానబెట్టాను అనమాట. ఎందుకంటే డైలీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నానబెట్టాలంటే గుర్తుండట్లేదు మెయిన్లీ. అప్పుడు మార్నింగ్ అవ్వగానే టిఫిన్ కోసం ఇబ్బంది అవుతుంది అనమాట. మా ఇంటి దగ్గర కోతులు అయితే ఎన్ని ఉన్నాయో చూస్తున్నారా, ఫుల్. లేవగానే బెడ్ ఇంకా కిచెన్ ప్లాట్ఫాము అన్నీ క్లీన్ అయితే చేసేసాను కదా. బట్టలు అన్నీ అయితే ఆర్గనైజ్గా అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే క్లీన్ హోమ్ ఉంటే మైండ్ కూడా కామ్గా ఉంటుంది అనమాట. అందుకని ఇంకా బాబుతో అయితే కొంచెం సేపు ఆడుకుంటున్నాను. టిఫిన్ అయిపోయిన తర్వాత లంచ్కి కొంచెం గ్యాప్ వచ్చింది. అందుకనైతే కొంచెం సేపు వాడితో ఆడుకున్నాను. ఇంకా పునరీత్ వాళ్ళ నాన్న చికెన్ అయితే తీసుకొస్తా అన్నారనమాట. సండే కదా, అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. నేనైతే అల్లము వెల్లుల్లి మిక్సీలో వేసి అయితే అందులో కొంచెం పసుపు ఆయిల్ అయితే వేస్తాను. అది వేసిన తర్వాత కూడా నేను తీసాను కానీ వీడియో మిస్ అయిపోయింది. ఇంకా చికెన్ అయితే పొయ్యి మీద వేసాను, ఉడుకుతుంది. మా హస్బెండ్ డ్యూటీ దిగి వచ్చి చికెన్ ఇచ్చి అయితే పాతింటి దగ్గరికి అయితే వెళ్ళారు. మా ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట, బ్యాక్ సైడ్ నుంచి. చూసారు కదా నడుచుకుంటూ వెళ్తున్నాడు మా హస్బెండ్. బైక్ వేసుకొని అయితే వెళ్ళారు. కానీ అక్కడ కొన్ని ఇంకా తెచ్చే ఉన్నాయి. ఇదిగో ఈ బస్తాలు ఉన్నాయి కదా 2-3, అవి అయితే ఇచ్చారనమాట. నేను ఆయన వచ్చేసరికి కొంచెం స్నానం చేసి లంచ్ అయితే చేస్తారని చెప్పేసి వంట అయితే రెడీ చేస్తున్నాను. చికెన్ అలాగే బగారా రైస్ అనమాట, చికెన్ కర్రీ అయితే హలీం కూడా చేద్దామని చెప్పి అయితే కొంచెం ఉంచాను. కానీ మళ్ళీ అది కూడా కర్రీయే చేయమన్నారు హస్బెండ్. అందుకని దాన్ని కూడా తర్వాత మళ్ళీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. హలీము బోన్స్ వచ్చినాయి అనమాట చాలా, అందుకని బాగోదనేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చూసారు కదా కొంచెం బాస్మతి రైస్ 1 గ్లాసు అండ్ అలాగే 1 గ్లాసు నార్మల్ రైస్ అయితే వేస్తాను నేను, ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది అనేసి. చూస్తున్నారు కదా ఇది స్టవ్ మీద అయితే నేను ఇట్లా పెట్టేసుకొని తర్వాత ఇట్లా మరుగుతున్నప్పుడు బియ్యం వేసేసి తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఇలా చేస్తే ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. మనం డైలీ బిజీగా ఉంటాం కదా. సండే మాత్రం ఒక 10 మినిట్స్ అలా కూర్చొని పని అయిపోయిన తర్వాత కానీ మార్నింగ్ కానీ కాఫీ తాగుతూ అట్లా ఫోన్లో మ్యూజిక్ మంచి సాంగ్స్ వింటూ మనకి నచ్చిన సాంగ్స్ కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే చాలా బాగుంటుంది అనమాట. డైలీ హడావుడిగా ఉంటుంది కదా మార్నింగ్. నాకు ఇట్లా మా ఊర్లో ఇలా పక్షుల సౌండ్లు ఇవన్నీ వస్తాయని చెప్పాను కదా, అవి వింటూ కాఫీ తాగుతూ సాంగ్స్ వింటాం, లేదంటే జస్ట్ ఆ సౌండ్ వింటూ అయినా అలాగే కూర్చుంటాను. ఇంకా రైస్ ఇట్లా ఉడుకుతున్నప్పుడు అయితే తీసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తాను అనమాట. చూసారు కదా ఇంకా అదే అయిపోద్ది రైస్.
మనం చూసే పని లేకుండా పద్దాకులు. ఇంకా మా హస్బెండ్ అయితే చూడండి, నేను వస్తానని చెప్పాను, ఆయనే వచ్చేసరికి వంట చేయలే, మళ్ళీ లేట్ అయిద్దని చెప్పి ఒక్కళ్ళే వెళ్ళారు. నాకు చాలా బాధ అనిపించింది, ఒక్కడే అట్లా కష్టపడుతుంటే తీసుకెళ్ళి పడేయడానికి అనమాట తీసుకెళ్తున్నారు. పేరెంట్స్గా అండ్ అలాగే నేనైతే టీచర్గా మనం ఒకటైతే గుర్తుంచుకోవాలి ఏంటంటే, పిల్లలు మన బిహేవియర్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారనమాట. మనం ఫోన్ చూస్తూ ఉంటే పిల్లలు కూడా ఫోన్ చూస్తూ ఉంటారు. అందుకని ఫోన్ పక్కన పెట్టేసి రా నాన్న ఆడుకుందామని మనమే వాళ్ళకి టైం ఇవ్వాలి. మనతో కాకుండా ఇంకెవరితో ఆడుకుంటారు పిల్లలు? బయట పిల్లలు ఉంటే ఆడుకుంటారు, లేదంటే ఇంక ఇంట్లో ఫోన్ చూస్తూ ఉంటారు. కాబట్టి మనమే వాళ్ళతో ఆడుకుంటూ ఉండాలన్నమాట. నేనైతే బాగా ఆడుకుంటాను పునర్విత్తో. వాళ్ళ నాన్నగారు కూడా డ్యూటీకి వెళ్ళొస్తారు కాబట్టి కొన్నిసార్లు ఆడుకుంటారు, కొన్నిసార్లు కోపడతారు. అలాంటప్పుడు ఫోన్ ఇస్తారనమాట, సైలెంట్గా ఉంటాడని చెప్పేసి. ఆయన పడుకోవాలన్న నైట్ డ్యూటీ చేసి వచ్చినప్పుడు అట్లా. అండ్ అలాగే సండే అంటే మనము సెల్ఫ్ కేర్ కూడా చేసుకోవాలి. నేను అస్సలు పాటించను, ఇప్పుడు నుంచి అయితే పాటించాలని అయితే అనుకుంటున్నాను. పునర్విత్ నేను ఎక్కడ పని చేస్తుంటే అక్కడే ఉంటాడు. వచ్చి అమ్మ ఆకలి అవుతుంది పెట్టమ్మా, మంచి వాసన వస్తుంది అన్నాడు. చాలా బాగా వచ్చిందంట. మా హస్బెండ్ ఇంకా బాబు అయితే చెప్పారు. ఎప్పుడు చికెన్ కర్రీ అలాగే బగారా రైస్లో నేనైతే స్పెషలిస్ట్ అయిపోయానండి. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి సండే వండి ఇంకా హెల్దీ అమ్మ ఉంటేనే కదా హెల్దీ ఫ్యామిలీ ఉండేది. అందుకని మనల్ని మనం చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సండే మీరు ఏం చేశారు అండ్ అలాగే మైండ్ ఇంకా హోమ్ని ఎలా రీసెట్ చేసుకుంటారు అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ చెప్పాను కదా 1 వీక్కి సరిపడా దోసపిండి ఇడ్లీ పిండి అయితే నానబెట్టేశాను అనమాట. అవి వేయడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే గ్రైండర్లో అయితే ఒక పిండి వేసి కూర్చొని అది అయిన తర్వాత తీసి ఇంకోటి వేసుకోవచ్చు, కానీ మిక్సీలో అలా కాదు కదా, ఆపి వేయాలి. నాకు చాలా టైం అయితే పట్టింది. ఇంకా ఎవ్రీ సండే హౌస్ ఇంకా మైండ్ రెండింటిని ఇలా మనము డీక్లటర్ చేసుకుంటే లైఫ్ చాలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే లైఫ్ పర్ఫెక్ట్గా ఉండాలని ఏం రూల్ లేదు కదా, కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దాన్ని ప్రాపర్గా అప్రోచ్ అయితే కనుక మన లైఫ్ కొంచెం మారుతుందనేది ఇప్పుడే కొత్తగా తెలుసుకుంటున్నాను. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, హెల్దీ లైఫ్ స్టైల్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రేమతో అమ్మ. అండ్ అలాగే ఈ వీడియో ఎలా నచ్చిందనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, పునర్విత్ అయితే వాళ్ళ నాన్న దగ్గర పడుకుంటాడు. అందుకని అక్కడి నుంచి ఇట్లా చెప్తాడు అనమాట, రా నాన్న అంటే రాకుండా ఇట్లాంటి చెప్తా ఉంటాడు. చూశారు కదా, పొద్దున్నే నాకు ఇలా పిండి పొంగితే చాలా ఇష్టం అనమాట, కానీ మరి ఇంతలా పొంగిపోయింది.